నమస్తే. 11వ తారీఖున జరిగినటువంటి ఎన్నికలు ఏవైతేనో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. సో ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీ ఎన్నికలు అయితే ఉన్నది, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మాజీ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుకి అప్పుడు ఒక బిగ్ షాక్ తగిలితే ఇప్పుడు మరోసారి అంతకు మించినటువంటి షాకు ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని రెడ్డికి తాకిందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. తొర్రూరు మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. సో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుచరుడుగా పేరున్నటువంటి వేం నరేందర్ రెడ్డి స్వయంగా అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి ఆ చోట అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెట్టడం జరిగింది. ఉన్నటువంటి 16 వార్డుల్లో 9 వార్డుల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. కేవలం 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఉన్నటువంటి 16లో వన్ సైడ్గా 9 గెలవడంతో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సైతం బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోనే పడబోతా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు కావచ్చు, మరో పక్కన మాజీ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబరాల్లో కూడా మునిగిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి స్టెప్పులు వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఒక కోలాహలమైనటువంటి ఒక వాతావరణం అయితే అక్కడ కనపడతా ఉంది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో సైతం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ చతికిల పడ్డది. అది ఏదైతే తొర్రూరే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు పాలకుర్తి నుంచే ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోవడం జరిగింది. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిని యశస్విని రెడ్డి ఓడగొట్టింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ బొక్కబోర్ల పడడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 9 వార్డులని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినట్టునే అక్కడ అర్థమవుతుంది. ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు కావచ్చు, సో పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి యశస్విని రెడ్డి కావచ్చు, యశస్విని రెడ్డి అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డి సైతం కూడా కాంగ్రెస్ పార్టీ కట్టర్ కాంగ్రెస్ పార్టీ వాదులని పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒకరిద్దరు నేతలకు పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీని పనిచేసినటువంటి వ్యక్తులను ఇబ్బందులకు గురి చేస్తుంది అన్నటువంటి ఆరోపణలు యశస్విని రెడ్డి కానీ వాళ్ళ అత్తైనటువంటి ఝాన్సీ రెడ్డి పైన ప్రధానమైనటువంటి ఆరోపణ వినపడుతున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆ పార్టీని ఓడగొట్టేందుకు కంకణం కట్టుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని మర్చిపోక ముందుకే మరో ఎదురు దెబ్బగా ఇది యశస్విని రెడ్డికి స్పష్టంగా కనపడతా ఉన్నది. యశస్విని రెడ్డి కావచ్చు వాళ్ళ తీరు పట్ల ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తొర్రూరు కావచ్చు, పాలకుర్తికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. సో దయాకర్ రావు సార్ అక్కడ అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది రాష్ట్రంలో. అందులో భాగంగానే పాలకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి యశస్విని రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత, అంటే ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత కార్యకర్తలకి అందుబాటులో ఉండట్లేదు అన్నటువంటి విమర్శలు సైతం బలంగా వినిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో మొత్తానికి తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉంటే 7 కాంగ్రెస్ పార్టీ, 9 వార్డుల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం, ఇండిపెండెంట్లు కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా గెలవలేదు. సో ఇది మొత్తానికి యశస్విని రెడ్డికి సంబంధించినటువంటి తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వరంగల్ జిల్లాకు వచ్చిన తర్వాత వర్ధనపేట, సో వర్ధనపేటలో ఆల్రెడీ మొత్తం 12 వార్డులు ఉన్నాయి. వర్ధనపేటలో 12 వార్డులు అధికార కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కేఆర్ నాగరాజు ఆడ ఎమ్మెల్యే. సో అక్కడ కూడా వర్ధనపేటలో ఒక 12లో 5 స్థానాలు మాత్రమే అక్కడ కాంగ్రెస్ పార్టీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. 11 దాంట్లో వర్ధనపేట మున్సిపాలిటీలో మరి కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. 6 సో 6 ఇప్పటికే గెలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో, ఒకరు ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. కాబట్టి మరి ఈ 6 ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కనుక తీసుకున్నట్టయితే సో కొంత అక్కడ మరి ఆ యొక్క మున్సిపాలిటీ వర్ధనపేట మున్సిపాలిటీ అది బీఆర్ఎస్ పార్టీలో చేరుతుంది. మరి ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ని వీళ్ళు ఏమైనా తీసుకున్నట్టయితే ఎక్స్ట్రాగా అక్కడ ఎమ్మెల్యే కూడా ఓటు ఉంటుంది కాబట్టి సో మరి అదేమైనా మరి వాళ్ళ ఖాతాలోకి వెళ్తుందా లేదా అనేది కొంత చూడాలి. ఇది కొంత రసవత్తంగా ఉన్నటువంటి వర్ధనపేట మున్సిపాలిటీ. సో మొత్తానికి దాంట్లో చాలా రకాలైనటువంటి వర్ధనపేట ఓట్ల లెక్కింపులో
ఆడున్నటువంటి క్యాండిడేట్కి 26 ఓట్లు ఫస్ట్ తక్కువ రావడం, దాని తర్వాత మళ్ళీ ఓట్ల రీపోలింగ్ చేయాలని చెప్పేసి ఆయన కూడా ఎన్నికల అధికారులను పట్టుబడడం, ఒకసారి కాదు 2 సార్లు 3 సారికి ఆడ ఎన్నికలో ఉన్నటువంటి ఆ వార్డులో 3వ సారి కూడా రీకౌంటింగ్ కావడం జరిగింది. అంటే ఒక పక్కన వర్ధనపేటలో ఉన్నటువంటి 12 ఇట్లలో మొత్తానికి ఇప్పటికే అన్ని వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు తేట తెల్లమైతే 5 ఇట్లలో కాంగ్రెస్ పార్టీ, 6 ఇట్లలో బీఆర్ఎస్ పార్టీ, ఒక చోట మాత్రం ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయితే గెలవడం జరిగింది. ఇది ఏ విధంగా ఉంటుంది, క్యాంపు రాజకీయాల తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, దాని తర్వాత ఎవరు ఆ పార్టీలోకి వస్తారు, ఎవరు ఇంకో పార్టీలోకి పోతారు, సో ఏ విధమైనటువంటి సమీకరణాలు ఉంటాయి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బట్టి, మరో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీని బట్టి, సో ఇవన్నీ కూడా సమీకరణాలు 16వ తారీఖున ఏం మారబోతా ఉన్నాయి. సో మొత్తానికి గెలిచినటువంటి వాళ్ళు దీంట్లో 9 మంది గెలిచింది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఏదైతే తొర్రూరు మున్సిపాలిటీ ఉందో, తొర్రూరు మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి 7, వీళ్ళకి 9 మాత్రం రావడం జరిగింది. సో దాని తర్వాత 16వ తారీఖున ఆ యొక్క చైర్మన్ ఎన్నుకున్న తర్వాత ఏ పార్టీకి ఎన్ని వచ్చిందనేది మనం చెప్పొచ్చు. కానీ ఈ సంఖ్య రేపు ఉంటుందా ఉండదా, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి వాటిని వాళ్ళు కాపాడుకోగలుగుతారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాటిని కాపాడుకోగలుగుతారా అంటే కొంత దీంట్లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క హవా అయితే కనబడుతున్నట్టుగా అర్థమైతే ఉన్నది. ముఖ్యంగా ఇటు మెదక్ కావచ్చు, ఇటు సిరిసిల్ల అండ్ సిద్దిపేట, కొన్ని ప్రాంతాల్లో గజ్వేల్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కొంత ప్రభావం చూపినప్పటికీ సో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద మొత్తంలో అయితే ఇప్పటికే పట్టం కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మిగతా సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఎవరు గెలుస్తారు ఏంది అనేది మనం ఇక చూడాలి. ఇప్పుడే ఆ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతూ ఉన్నది. ఇంకొక 1-2 గంటలలో ఈ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మాత్రం ఇప్పటి వరకు అయితే మున్సిపాలిటీల్లో కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో విజయం సాధించినట్టుగా స్పష్టంగా అయితే అర్థమవుతా ఉన్నది. సో ఇది చూడొచ్చుగా వరంగల్ జిల్లాది ఇంతకుముందే నేను మాట్లాడడం జరిగింది. వర్ధనపేటలో అది ఇంకా కూడా క్లారిటీ అయితే లేదు. మొత్తానికి తొర్రూరులో మాత్రం యశస్విని రెడ్డికి అయితే పెద్ద గట్టి దెబ్బ తగిలినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.